మీ అమ్మకి జాంకాయలు అంటే ఇష్టం. నా కొడుకు జాంకాయలు కాపించాడు. దారిలో వస్తుంటే ఆడబిడ్డ కనిపిస్తే ఆడబిడ్డకు కొన్ని జాంకాయలు ఇచ్చాను. ఇంకా మిగతా జాంకాయలు మా అత్తయ్యకి ఇచ్చి పంపించాను. మా అత్తకి జాంకాయలు అంటే ఇష్టం. ఆ విషయం మా ఆయనకు కూడా తెలియదు. ఇప్పుడు జాంకాయలు ఇచ్చొచ్చి చెప్తున్నాడు మా అమ్మకి జాంకాయలు ఇష్టమని నాకు తెలియదని. చూసారా, మా అత్తకి ఏమి ఇష్టమో నాకు తెలుసు. నా జాంకాయలన్నీ మా అత్తకిచ్చి ఈ కొన్ని జాంకాయలు నేను పెట్టుకున్నా. ఇన్ని జాంకాయలు చేను నుంచి చాలా జాంకాయలు కోసుకొచ్చాం. కొన్ని మా ఆడబిడ్డకి ఇచ్చాం. కొన్ని మా అత్తయ్యకి జాంకాయలు అంటే బాగా ఇష్టం. అందుకని మా అత్తయ్య కొన్ని ఇచ్చి పంపించాక మా ఆయన వచ్చి మా అమ్మకి జాంకాయలు ఇష్టమని నాకే తెలియదు, నీకు ఎలా తెలుసు అంటే, నా ఎంగేజ్మెంట్ అప్పుడు మా అత్తయ్య ఒడి నింపడానికి ఇన్ని జాంకాయలు తీసుకొచ్చింది. పెళ్ళయ్యాక మా అత్తని అడిగితే నాకు జాంకాయలు అంటే ఇష్టం, అందుకు జాంకాయలు తెచ్చి ఒడి నింపా అనింది. మా ఆయన ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు మా అమ్మకి జాంకాయలు ఇష్టమని నాకు తెలియదు, నీకు బాగా తెలిస్తే అన్నీ అని. ఇంకా 2 డేస్లో కార్తీక మాసం ఉంది. అందుకే జాంకాయలు అరటికాయలు ఇన్నున్నా సరే చూడండి, జంక్ ఫుడ్ ఈ 2 రోజులు ఫుడ్ మీద దాడి చేస్తా, దండయాత్ర చేస్తా. ఎందుకంటే కార్తీక మాసం వస్తే సాయంత్రం చుక్కలు చూసేదాకా వాటర్ కూడా తాగను. అందుకే ఈ 2 రోజులు బాగా ఫుడ్ తింటా. ఏవి తినాలనిపిస్తే అవన్నీ లాగిచ్చేస్తా. ఇవేంటి అనుకున్నారు? ఆలు చిప్స్. వస్తా కొనుక్కొచ్చుకున్నా ఆలు చిప్స్. మా అత్తయ్యకి ఇచ్చాక ఈ కొన్ని జాంకాయలు నేను పెట్టుకున్నా. ఇంకా వీటిని కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తినాలి. జాంకాయలు బాగా టేస్ట్ ఉన్నాయి.